నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు దోహదం చేసిన వ్యక్తులలో చంద్రబాబు నాయుడు ఒకరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏలో భాగస్వామిగా ఈసారి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు రోల్ ఎట్లా ఉండబోతున్నది? 90ల్లో ఆనాడున్న నేషనల్ ఫ్రంట్, ఆ తర్వాత ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు చాలా విషయాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించిండు. అది ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నిధుల విషయంలో అయినా సరే, లేదా మంత్రివర్గ కూర్పు విషయంలో సరే, ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో అయినా సరే చంద్రబాబు నాయుడు ముద్ర చాలా స్పష్టంగా కనబడింది చాలా విషయాల్లో. ఈసారి ఎట్లా ఉండబోతున్నది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, మారిన చంద్రబాబును చూస్తారు అని, తన ప్రజాపాలన ఉండబోతున్నదని వారు అన్నమాట. బహుశా చంద్రబాబు నాయుడు ముందు చాలా పెద్ద ఎజెండా ఉన్నది. అది రాజధాని నిర్మాణం, రెండోది పోలవరం ప్రాజెక్టు, మూడోది గ్రోత్ సెంటర్ల ఏర్పాటు, అక్కడ ఉపాధి కల్పనకు సంబంధించిన నిర్ణయాలు చర్యలు తీసుకోవడము, అన్నింటికంటే కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆ హామీల అమలుకు కావలసిన నిధుల సమీకరణ. ఈ సవాళ్ళను చంద్రబాబు నాయుడు ముందు అధిగమించవలసి ఉన్నది. అధిగమించాల్సంటే కేంద్ర ప్రభుత్వంలో ఆయన మునుపటంతా దూకుడుతో ఉంటే గనక, లేదా ఆనాడు ఎన్డీఏలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు అని, అది ప్రభుత్వ విధానాల విషయంలో అయినా సరే, లేదా భవిష్యత్తు నిర్ణయాల విషయంలో అయినా సరే చంద్రబాబు నాయుడు ముద్ర అనేది ఒకటి ఉన్నది. ఆనాడు మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ప్రధానమంత్రికి ఎంతైతే ప్రయారిటీ ఉన్నదో ఇండియన్ మీడియాలో, చంద్రబాబు నాయుడుకు అంతే ప్రయారిటీ ఉన్నది. ఆనాడు వారు విజన్ 2020 పేరుతో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం దొరికింది. ఆయన ఆర్థిక సంస్కరణల అమలులో చాలా వేగంగా ఉన్నారు. నరేంద్ర మోదీ కంటే ముందుగానే జన్మభూమి అని, ఇంకొడు గుంతలు అని, నీరు మీరు అని, బడిబాట అని, పుట్టా చెట్టు అని, ఒక్కటని కాదు ఎన్నో స్కీములు, కొత్త పేర్లు ఇట్లా పెట్టి ఆయన పాపులర్ ఒక ముఖ్యమంత్రిగా మన దేశంలో ఆ పేరు తెచ్చుకున్నారు. ఎన్డీఏలో కూడా భాగస్వామ్య పక్షాలను కలిసి వారు సమన్వయం చేసుకోవడంలోనూ, ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలోనూ జాతీయ స్థాయిలోనే ఒక పేరున్న చంద్రబాబు నాయుడు ఈసారి తన బ్రాండ్ ఇమేజ్ ఎట్లా ఉండబోతున్నది? నరేంద్ర మోదీకి తగ్గి ఉండబోతున్నారా? నరేంద్ర మోదీ తగ్గి మనిషి కాదు ఆయన తగ్గినప్పుడు చంద్రబాబు నాయుడు తగ్గి ఉండబోతున్నారా? లేదా తన అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో నరేంద్ర మోదీతో విభేదించి బయటకు వస్తామని ప్రకటన కూడా చేయగలరా? ఏం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు పాత్ర ఎట్లా ఉండబోతున్నది? ఎందుకంటే వారిద్దరి మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు ఎన్నికల్లో అనివార్యమైంది. కాలం అట్లా పెట్టిన పరీక్షలో నరేంద్ర మోదీ తట్టుకోవాలి. కాబట్టి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే కనుక చంద్రబాబు మద్దతు అనివార్యం. నిధుల సమీకరణ చేసుకోవాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం అనివార్యం. రెండు అనివార్యతల మధ్య వారి అంగీకారం కుదిరింది. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎట్లా ఉండబోతున్నారు? పూర్వపు చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారా? లేదా ఇవాళ నేను మారినని చెప్పుకుంటున్నాను, మారిన చంద్రబాబు ఏమిటి ఎట్లా అనేది చూడాలి.